తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం నేతలు వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా టర్న్ తీసుకుంటోంది. సినిమా హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలన్న తన కామెంట్స్ మంచు విష్ణు రియాక్ట్ అవడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించడం కాదు, డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు మోహన్ బాబు ఏం పరీక్షలు చేయించుకున్నారో చెబితే అదే టెస్ట్లను తాము కూడా చేయించుకుంటామన్నారు. యాక్టర్స్ డ్రగ్స్ టెస్టులు చేయించుకున్న తర్వాతే తనతో మాట్లాడాలన్నారు అనిరుద్ రెడ్డి. అడుగుతున్నాను, మీ నాయన కూడా రాజ్యసభ ఎంపీ చేసిండు, ఏం టెస్టులు చేసుకొని రాజ్యసభ ఎంపీ అయ్యింది అని అడుగుతున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా, జడ్చల్ ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ ముందు పెట్టిన. ముందు మీ రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడండి. రిపోర్ట్ ముందు పెట్టకుండా నువ్వు చేసుకుంటావా నేను చేసుకున్నా సరే ఏం టెస్ట్ చేసుకోవాలి చెప్పండి. రాజకీయ నాయకుడిగా ఏ టెస్ట్ చేసుకోవాలో రాయి, ఆ టెస్ట్ మేము చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వేమన్నావు మేము అందరం టెస్ట్ సిద్ధంగా ఉన్నామన్నారు. ముందు టెస్ట్ చేసుకొని రిపోర్ట్లు పెట్టండి పబ్లిక్లా. రిపోర్ట్లు పెట్టకుండా మీరు చేస్తే మేము చేస్తామని ఏంది? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని చూపించుకున్నా, నేను చూపించినాను. మరి నువ్వు చూపి, నువ్వు టెస్ట్ చేపిస్తా అంటున్నావు, నీ తమ్ముని టెస్టే నువ్వు చేపించలేవు, నువ్వు మాట్లాడుతున్నావు. మీ నాయన రాజ్యసభ, మీ నాయన పెద్ద పాపం మోహన్ బాబు గారు రాజ్యసభ ఎంపీగా చేసినారు. ఆ రోజు ఏం టెస్టులు చేసుకున్నారో చెప్పండి, మేము రెడీ. మీరు చేయించుకోకుండా ఏదో ట్విట్టర్లోనో ఫేస్బుక్లో పెడితే అవుతుందా? సినిమా ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం స్టార్ట్ అయింది. సమాజంలో సినిమా హీరోలు రోల్ మోడల్స్ గా ఉంటారని, వారిని అనుసరించే యువత పెడదో పెట్టకుండా ఉండాలంటే నటులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పారు అనిరుద్ రెడ్డి. ఈ క్రమంలోనే ఒక వింత ప్రతిపాదన తెచ్చారాయన. నటులు 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షలో నెగటివ్ వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనే నిబంధన పెట్టాలన్నారు. హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. చిట్ చాట్లో కూడా ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ కూడా అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో బట్టి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. ఇంతవరకు రాజకీయ నేతల చుట్టూ తిరిగిన డ్రగ్స్ టెస్ట్ల వివాదం అనిరుద్ రెడ్డి కామెంట్స్ తో టాలీవుడ్ వైపు మళ్లింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ కు పరిశ్రమ వర్గాలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. ఒక సినిమా విడుదలకు హీరో వ్యక్తిత్వ మెడికల్ రిపోర్టుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. యాక్టర్లు ఇలాంటి పరీక్షలకు సిద్ధమని చెబుతూనే జవాబుదారీతనం అనేది కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకూడదన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు నేతలు ఎలాంటి పరీక్షలు చేయించుకుంటున్నారో చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. బాధ్యత, పారదర్శకత అనేవి సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులకు కూడా సమానంగా వర్తించాలంటూ కౌంటర్ ఇచ్చారు విష్ణు. ఇక టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ కూడా అనిరుద్ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు. హీరో కాకపోయినా తాను కూడా టెస్ట్ కు సిద్ధమైనన్న రాహుల్ అర్జెంటుగా జీవో జారీ చేస్తే మీరు లై డిటెక్టర్ టెస్టులు, మేము డ్రగ్స్ టెస్టులు చేసుకుంటామన్నారు. ఈ గొప్ప కార్యక్రమం ప్రతి ఆదివారం పెట్టుకుందామని సెటార్లు వేశారు. హీరోలకే పరిమితం కాకుండా హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కి కూడా ఈ సదుపాయం కల్పిద్దామన్నారు. రాహుల్ ట్వీట్ తో పాటు మంచు విష్ణు ట్వీట్ పై అనిరుద్ రెడ్డి మరోసారి రియాక్ట్ అవడంతో ఇష్యూ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ టాలీవుడ్ వర్సెస్ పాలిటిక్స్ డ్రగ్స్ వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతోందన్న ఆసక్తి నెలకొంది.